తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్లో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు పట్టణంలో జరుగుతున్న మరికొన్ని అభివృద్ధి పనులను సంక్రాంతి నాటికి పూర్తి చేసి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తెలియజేశారు. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని పలు అభివృద్ధి పనుల తీర్మానాలను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు సూచనలు, సలహాల మేరకు పట్టణంలో శరవేగంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులకు, వాటికి సహకరిస్తున్న అధికారులకు, పట్టణ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి చైర్మన్ భూపతి ఆదినారాయణ అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ కెవి పద్మావతి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, యలగాడ బాలరాజు, పట్టణ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ డిసెంబర్ 1కి మన మున్సిపాలిటీ ప్రారంభించి 60 సంవత్సరాలు అడుగు పెట్టడం జరిగింది. మన కౌన్సిలర్స్కు, మన పట్టణ ప్రజలకు డైమండ్ జూబ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనం చేసే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మనం గణపతి సెంటర్లో అందరి సహకారంతో మనం దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న వారందరినీ మనం తొలగించడం జరిగింది. అందుకు సహకరించిన అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే సహకరించిన అన్ని పార్టీల వారికి, అభివృద్ధి కార్యక్రమంలో ఇబ్బంది పడినా కానీ మనం సహకరిస్తున్న మన ప్రజలకు మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది మన ఇంజనీరింగ్ సిబ్బంది రాత్రులు పగలు కూడా పనులు చేయించి త్వరలోనే ప్రజలకి అందుబాటులో తీసుకొస్తానికి విశేష కృషి చేస్తున్నారు. మనం అతి త్వరలో, అంటే పండుగ లోపులోనే అది పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. వివిధ కార్యక్రమాలకు సలహాలు వారి డైరెక్షన్లో ఇస్తున్న మన ఎమ్మెల్యే గారికి అతి త్వరలోనే, అంటే ఈ జనవరి నెలలోనే కొన్ని ముఖ్య పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. వారి సలహాతో మనం ఈ నెల కానీ, జనవరి నెల కానీ, ఫిబ్రవరిలో కానీ మన వజ్రోత్సవ సెలబ్రేషన్ కూడా చేద్దామండి. ఈ లోపల మనం చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయండి. అయిన తర్వాత మనం అందరూ కూర్చుని ఒక డేట్ ఫిక్స్ చేసుకుని దాన్ని మనం ఆ వేడుకలు చేయడానికి ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.